ఇప్పుడు జనరేషన్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? వన్ ఆఫ్ ది రీజన్స్ లేట్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అందరూ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. సో చాలా వరకు క్రానిక్ స్ట్రెస్కి గురవుతున్నారు. ఇప్పుడున్న జాబ్స్ వల్ల కానీ, మేల్స్కి వచ్చేసి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చాలా మంది అనుకుంటారు పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయిని ఎక్కువ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం బెటర్ అంటారు? కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, సింగిల్ పార్ట్నర్ విజిట్కి వస్తారనమాట. సో మా అత్తయ్య నన్ను వెళ్ళి చెక్ చేయించుకోమన్నారు, మా హస్బెండ్ ని రమ్మంటే రాలేదు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అని అంటారు అని ఇప్పటికీ పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. ఒక కపుల్ అయితే వాళ్ళకి హస్బెండ్ కి 0 స్పర్మ్ కౌంట్ ఉంది. సో ఆ అమ్మాయి వచ్చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వస్తే ఇక్కడ చూస్తే మనకి సడన్ గా తెలిసిందనమాట. సో ఆ అమ్మాయి వచ్చేసి నాకే ప్రాబ్లం ఉందని చెప్పండి మేడం, తన సైడ్ యాక్చువల్ గా ప్రాబ్లం లేదు, బట్ అయినా కూడా మా ఇన్లాస్ దగ్గర తన తక్కువ అవడం నాకు ఇష్టం లేదు, సో ఇలా వచ్చి నాది ప్రాబ్లం ఉందని చెప్పండి, దాని వల్లనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పండి అని కూడా అంటుంటారు. సో ఉమెన్ ఆర్ లైక్ దట్. బాల్య దశలోనే చేసే కొన్ని పొరపాట్లు కూడా తర్వాత ఈ సమస్యకి కారణం అవుతాయంటారా? ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు టైంకి అంటే ఆలస్యం అయ్యి ఇంకా 35 ఏళ్ళు దాటినా కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇటువంటి కపుల్స్ చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటి? They should consult early అనమాట. They need not wait 1 year also. అంటే ఎక్కువగా ఫెర్టిలిటీ సెంటర్స్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ట్విన్స్ కనిపిస్తుంటారు, నిజమా అది? ఇంకా మనం చేసిన ఒక కేసు వాళ్ళకి థిన్ ఎండోమెట్రియం అనమాట. మనం పొర ఇంక్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేసినాక షీ బికెమ్ సో ఎమోషనల్ అనమాట. ఒక పేషెంట్ ఏంటంటే షీ ఈస్ హ్యావింగ్ పీసీఓడి ప్రాబ్లం, తనకి ఇంకా 25 years ఏజ్ అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు. రిపీటెడ్గా న్యాచురల్గా చాలాసార్లు మెడిసిన్స్తో ట్రై చేశారు, అవ్వట్లేదు. కెరీర్ కోసం ఇయర్స్ స్పెండ్ చేస్తున్న ఈ జనరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు స్ట్రగుల్ అవుతుంది? హెల్తీగా కనిపించే కపుల్స్ కి కూడా ప్రెగ్నెన్సీ డిలే ఎందుకు అవుతుంది? ఒకప్పుడు ఇండియాలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి మాట్లాడేవాళ్ళు, అయితే ఇప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. ఇండియా ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడు రిప్లేస్మెంట్ లెవెల్ 2.1 నుంచి 1.9కి తగ్గింది అనేది UNFPA రిపోర్ట్ చెబుతోంది. అంటే ఫ్యూచర్లో చాలా మంది కపుల్స్ పేరెంట్హుడ్ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? లేట్ మ్యారేజెస్, స్ట్రెస్, అన్హెల్దీ హ్యాబిట్స్ ఇవి మన ఫ్యూచర్ ఫ్యామిలీస్ని సైలెంట్గా ఎఫెక్ట్ చేస్తున్నాయా? ఈ రోజుల్లో ఫెర్టిలిటీ గురించి ప్రతి కపుల్ తెలుసుకోవాల్సిన షాకింగ్ రియాలిటీ గురించి 39 తిరుపతి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రీదుర్గ గారు చాలా ఓపెన్ గా ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడారు. ఈ రోజుల్లో నగరాల్లోనే కాదు ఫెర్టిలిటీ సమస్యలు పట్టణాలు, గ్రామాల్లో కూడా పెరుగుతున్నాయి. దీనికి లేట్ మ్యారేజెస్, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్, మొబైల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ ఎంతవరకు కారణం? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి 39 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రీదుర్గ గారు ఉన్నారు. నమస్కారం శ్రీదుర్గ గారు. నమస్తే అండి. శ్రీదుర్గ గారు, ఇప్పుడు జనరేషన్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? సో డెఫినెట్గా మనం ప్రీవియస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో మెయిన్గా దీనికి రీజన్ అంటే మనం వన్ ఆఫ్ ది రీజన్స్ లేట్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అందరూ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. సో దీనివల్ల లేట్ మ్యారేజెస్ అనేవి చేసుకుంటున్నారు. మనకి లేట్ మ్యారేజెస్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, సో ఫీమేల్స్కి ఎస్పెషల్లీ ఏజ్ 30+ ఉన్నప్పుడు మనకి ఎగ్ రిజర్వ్ అనేది డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో బై బర్త్ ఉమెన్ ఏంటంటే ఒక రీఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎగ్స్తో మనకి ఈ ఎగ్ రిజర్వ్ అనేది డిటర్మిన్ అయిపోయి ఉంటుంది. సో అదేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూనే ఉంటుంది అనమాట ఎగ్ రిజర్వ్. బిలో 30 మనకి ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. 30 తర్వాత నుంచి ఏంటంటే ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఫాస్ట్గా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 35+ ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. సో రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ అనేది మీరు వినే ఉంటారు. సో 35-37+లో మనకి ఎగ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డౌన్ సిండ్రోమ్ రిస్క్ కూడా మనకి పెరుగుతుంది బేబీస్లో. సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ లేట్ మ్యారేజెస్. అండ్ దీంతో పాటు చాలా వరకు క్రానిక్ స్ట్రెస్కి గురవుతున్నారు ఈ మధ్య జనరేషన్లో, ఇప్పుడున్న జాబ్స్ వల్ల కానీ. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు పెరిగింది. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్సెసివ్గా రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఫీమేల్స్లో
అంటే ఓవులేషన్ అవ్వకుండా చేయడము, సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, సో ఎగ్గే రిలీజ్ అవ్వలేదంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో లేట్ మ్యారేజెస్, స్ట్రెస్, ఇంకా మేల్స్కి వచ్చేసి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్పర్మ్లో కౌంట్స్ తగ్గడం కానీ, సో మొటిలిటీ తగ్గడం కానీ, సో ఇలాంటివన్నీ మనం ఎక్కువ చూస్తున్నాము. అండ్ బయట తినే ప్రాసెస్డ్ ఫుడ్, డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో బయట మనం ఈ మధ్య చూసినట్లయితే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం అనేది చాలా వరకు తగ్గించేశారు. సో ఈ ప్రాసెస్ జంక్ ఫుడ్స్లో ఏంటంటే వీటి వల్ల ఎగ్ క్వాలిటీస్ తగ్గిపోవడము, స్పర్మ్ క్వాలిటీస్ తగ్గిపోవడము, ఒబెసిటీ ఇంక్రీజ్ అవ్వడము, సో ఇవన్నీ చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ది రీజన్స్ డైట్ ఫ్యాక్టర్ కూడా అనమాట. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు మీరు పీరియడ్స్ కావచ్చు, లేకపోతే ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ ఇదివరకు మనం చూస్తుంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ విమెన్‌కి ఎక్కువగా వచ్చేవి. అయితే ఇప్పుడు మెన్‌కి కూడా ఎక్కువగా వస్తున్నాయి అవి? డెఫినెట్లీ అండి. ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే ఫీమేల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువ ఉండేవి మేల్ ఫ్యాక్టర్స్ కన్నా. 50-60% ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటే 30-40% మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అట్లా లేదు. సో ఈక్వల్లీ ఉన్నాయన్నమాట. సో 40-50% కేసెస్లో ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఒక 40-50% కేసెస్లో మేల్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. మేల్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, లేదంటే కదిలే కణాల్ కౌంట్ అంటాం మనం స్పర్మ్స్లో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కదిలే కణాల్ కౌంట్ కానీ, నార్మల్గా చూడడానికి స్పర్మ్స్ తక్కువ ఉండడం, సో ఈ ఇష్యూస్ అన్ని మేల్స్లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాము. అండ్ 10% కేసెస్లో ఇద్దరికి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఫీమేల్ చాలామంది అనుకుంటారు ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయిని ఎక్కువ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. ఇన్ఫర్టిలిటీ అనేది వైఫ్, హస్బెండ్ ఇద్దరు బట్టి ఉంటుందన్నమాట. సో అమ్మాయిలో ఎగ్స్ క్వాలిటీ బాగుండాలి, నెంబర్ బాగుండాలి, స్పర్మ్స్ కూడా బాగుండాలి. సో ఆ రెండు బాగున్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఉమెన్ ఓన్లీ బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే మేల్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి స్టాండ్ తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే లేట్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదివరకు అయితే చైల్డ్ మ్యారేజెస్ జరిగేవి, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అంటే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాము అంటే ఒక ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవడం బెటర్ అంటారు? అంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే బెస్ట్ టైం ఏది మ్యారేజ్కి? సో డెఫినెట్లీ బెస్ట్ టైమ్ అని ఉండదండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనకి 21 years to 30 years మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఏజ్ అనమాట. సో ఈ 21 to 30 years మధ్యలో మనకి ఫీమేల్స్కి వచ్చేసి ఎగ్ కౌంట్ కూడా బాగుంటుంది అండ్ మేల్స్లో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ అనేది కూడా పీక్ ఉంటుంది. సో ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా రావడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ ఎగ్ నెంబరు, ఎగ్ క్వాలిటీ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో న్యాచురల్గానే ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో బెస్ట్ ఏజ్ అని అంటే 21 to 30 years మధ్యలో ఇట్ విల్ బీ గుడ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు సిటీస్లో మనం ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అంటే రెగ్యులర్ మీరు కూడా గతంలో మన వీడియోలో కూడా చెప్పినట్టు నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, కాల్ సెంటర్లో జాబ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువగా ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అనేది మీరు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇలాంటివి వస్తున్నాయా ఇన్ఫెర్టిలిటీ సమస్య? డెఫినెట్లీ అండి. నాట్ ఓన్లీ సిటీస్లో. సో సిటీస్లో ఉండే ఫ్యాక్టర్స్ సిటీస్లో ఉంటాయి. సిటీస్లో ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు. సో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం కానీ, స్ట్రెస్, అక్కడ ఉండే ఈ ఫ్యాక్టర్స్ లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం, సో వీటి వల్ల ఉండే ట్రావెలింగ్ టైము, స్ట్రెస్ వల్ల కానీ ఆ ఫ్యాక్టర్స్ మనకి సిటీలో ఎక్కువ చూస్తుంటాము. బట్ ఈక్వల్లీ మనకి టౌన్స్లో కూడా చూసుకున్నట్లయితే వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎటువంటివి అని అంటే చాలామంది ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ గురించి. ఫస్ట్ థింగ్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ బ్లేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇద్దరిలోని ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మేల్స్ ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి రండి అంటే కూడా మా హస్బెండ్ రారు. కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, సింగిల్ పార్ట్నర్ విజిట్కి వస్తారనమాట. సో మా అత్తయ్య నన్ను వెళ్ళి చెక్ చేయించుకోమన్నారు, సో మా హస్బెండ్ని రమ్మంటే రాలేదు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అని అంటారు అని ఇప్పటికీ పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. సో సింపుల్ స్పర్మ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా మంది హస్బెండ్స్ విల్లింగ్ ఉండరు.
సో నాకేముంది, నాకు బాగానే ఎరెక్షన్ వస్తుంది, ఎజాక్యులేషన్ అవుతుంది, స్పర్మ్ శాంపిల్ వస్తుంది కదా, స్పర్మ్స్ ఉంటాయి, నాకు అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు. బట్ చాలా సర్ప్రైజింగ్లీ ఏంటంటే కొంతమందికి ఫీమేల్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, సడన్గా సిమెన్ శాంపిల్లో చూసినట్లయితే స్పర్మ్స్ 0 ఉండొచ్చు. సో ఆ ఫ్యాక్టర్ డయాగ్నోజ్ అవ్వలేదు కాబట్టి ఇయర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకుని అలా ట్రై చేస్తూనే ఉంటారు, ట్రీట్మెంట్కి కూడా అప్రోచ్ అవ్వరు అనమాట. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం పెద్దగా అయ్యి వాళ్ళ జీన్స్తో చేసే ఛాన్స్ కూడా తగ్గిపోయి రావడము అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు లేట్గా రావడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పెరగడం, సో ఎగ్స్ అన్నీ తగ్గిపోవడము, వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి స్పర్మ్ కౌంట్స్ చాలా తగ్గిపోవడము, సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వన్ ఆఫ్ ది రీజన్స్ అవేర్నెస్ తక్కువ ఉండడము. ఇంకా మనం చూసే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఏంటంటే ఈ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం రొటీన్గా ఈ మధ్య చూసే ఇష్యూస్ పీసీఓడి. ఇప్పుడే పీసీఓడి ఈ మధ్యనే 2 days బ్యాక్ మనకి పీసీఓడి అనే టెర్మినాలజీ కూడా మారిందనమాట. సో దీన్ని పిఎంఓఎస్ కింద పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కింద పీసీఓఎస్ నేమ్ అనేది చేంజ్ చేశారు. సో ఈ ప్రాబ్లంతో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము, లేదంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాము. ఇంకా మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబల్ ప్రాబ్లమ్స్, ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము, లేదంటే గర్భసంచిలో తెలియకుండా ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసుకోకుండా క్రానిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ కూడా, ఈ కౌంట్స్ మొటిలిటీ తక్కువ ఉండడము, లేదంటే స్పర్మ్స్ 0 ఉండడము, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ పీసీఓడి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నట్టేనా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈ పీసీఓడి అని అంటే ఏంటి అని అంటే మనకి అండాశయాల్లో మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్గా మనకుండే ఎగ్ రిజర్వ్కి ఒక 8 to 10 ఎగ్స్ ఈచ్ సైడ్ ఉంటే మనం నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాము. బట్ పీసీఓఎస్లో ఏంటంటే ఈచ్ ఓవారీలో మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి బాడీలో మేల్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. వీటిని మనం ఆండ్రోజన్స్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఓవులేషన్ అనేది జరగాలి. అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ అరౌండ్ డే 14కి మనకి ఎగ్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే పీసీఓడి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందో ఈ రెగ్యులర్గా ఓవులేషన్ అనేది జరగదు, మనకి యానోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను చెప్పినట్టు ఈ నేమ్ కూడా పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ కింద దాన్ని చేంజ్ చేశారు. సో ఎందుకు అని అంటే ఇది నాట్ ఓన్లీ ఓవేరియన్ ప్రాబ్లం అనమాట. సో ఓన్లీ అండాశయాల రిలేటెడ్ ప్రాబ్లమే కాదనమాట. పీసీఓఎస్ అంటే మనకి దాంట్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని వచ్చింది. దాంట్లో సిస్ట్ అని ఉంది కదా, యాసిడ్స్ మనకి పీసీఓడిలో సిస్ట్లు ఏమి ఉండవు అనమాట. ఈ ఫాలికల్స్ మల్టిపుల్ ఉంటాయి. సో అది మిస్నామర్, అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే మనకి సిస్ట్లు ఉన్నాయేమో అట్లా అనుకుంటారు కాబట్టి. అండ్ దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ అండాశయాల్లో ప్రాబ్లమే కాదనమాట. సో మనకి ఒబెసిటీ రావచ్చు పీసీఓడిలో, అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే షుగర్ అనేది రావచ్చు, వెయిట్ గెయిన్ ఎక్సెసివ్గా ఉండడము, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నే, హిర్సుటిజం అంటాం అంటే ఫేషియల్ హెయిర్ రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పీసీఓడిలో చూస్తుంటాము. సో అందుకని దాని నేమ్ కూడా చేంజ్ చేశారనమాట. అంటే పేషెంట్కి బెటర్గా డయాగ్నోస్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇది మల్టీ సిస్టమ్ డిజార్డర్, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ట్రీట్ చేస్తే పేషెంట్కి బెటర్ అవుట్కమ్స్ వస్తాయి అన్న దానితో ఈ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే, కామన్ మ్యాన్ కావచ్చు లేకపోతే కామన్ విమెన్ కి అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి వాళ్ళ భార్యకి, రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఫెర్టిలిటీ పర్ఫెక్ట్ గా ఉందట. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉంది కదా అని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని లేదండి. ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటే ఓకే ఓవులేషన్ జరుగుతుండొచ్చు అని మనం అనుకుంటాము. బట్ అదేంటంటే మనం ఓవులేషన్ అనేది అంటే ఎగ్ రప్చర్ అవ్వడం అనేది మనకి స్కాన్లో మానిటర్ చేయడం వల్ల కానీ, లేదంటే LH కిట్స్ అని ఉంటాయి, సో దీని ద్వారా డిటెక్ట్ చేయడం వల్ల కానీ మనం కన్ఫర్మ్గా ఓవులేషన్ అవుతుంది అని చెప్పలేము. సో రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కదా అని డెఫినెట్గా ఓవులేషన్ అవుతుంది అని లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా కానీ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. సో మేల్స్లో స్పర్మ్ కౌంట్ ఏదైనా తక్కువ ఉండొచ్చు, లేదంటే 0 స్పర్మ్స్ కూడా ఉండొచ్చు, మొటిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, మార్ఫాలజీ ఇష్యూస్ ఉండొచ్చు మేల్స్కి. సో మేల్స్కి వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఫీమేల్స్కి కూడా సో నాట్ ఓన్లీ ఓవులేషన్ జరుగుతున్నా కూడా ట్యూబ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఆడవాళ్ళకి ఏంటంటే యూటరస్ పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మనకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అండాశయాలు అనేవి ఉంటాయి.
సో ఎవ్రీ మంత్ 1 or 2 ఎగ్స్ మనకి అండాశయంలో డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ డెవలప్ అయినప్పుడు ఆ ఎగ్ ఓవ్యులేషన్ టైంలో రప్చర్ అయ్యి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎగ్ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లోనే కలుస్తుంది అనమాట స్పర్మ్తో. సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే అన్‌డయాగ్నోస్డ్‌గా అంటే వాళ్ళు చూపించుకోకుండా ట్యూబల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో బోత్ సైడ్స్ కనుక ట్యూబల్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉండదన్నమాట. సో ఇన్ కేస్ 1 ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా మనకి అదర్ సైడ్ ట్యూబ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు. లేదంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గెడ్డలు ఉండడం కానీ, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని ప్రాబ్లమ్స్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు. సో రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నాయి కదా అని ఇండెఫినెట్గా అలా ట్రై చేస్తూనే ఉంటే ఆ ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అవ్వదు కాబట్టి ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైనా కూడా ఒక 1 year పాటు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year రెగ్యులర్గా కలిసి ఉన్నారు, పీరియడ్ వచ్చిన 10th డే టు 18th డే ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, అయినా కూడా కన్సీవ్ అవ్వలేదంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో కొన్ని రకాల టెస్టులు చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉందనేది మనం డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎటువంటి టెస్ట్ ఉంటాయండి? సో మోస్ట్ కామన్ మన దగ్గరికి ఒక పేషెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు మనం వాళ్ళ టోటల్ హిస్టరీ అనేది తీసుకుంటాం అనమాట. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ అయ్యింది, వాళ్ళు ఏం చేస్తుంటారు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, ప్రీవియస్గా ఏమైనా ప్రెగ్నెన్సీస్ వచ్చాయా, సో ఏమైనా ఆక్యుపేషనల్ హిస్టరీ అంటే వాళ్ళు చేసే వర్క్ ప్లేస్లో ఏమన్నా హజార్డ్ అనేది ఉందా వాళ్ళకి, ఇలా ప్రేమ అంటే ఏదైనా ఆక్యుపేషనల్ రేడియేషన్లో కొంతమంది పనిచేస్తుంటారు, సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయ్యాయా, వాళ్ళకి షుగర్, థైరాయిడ్ ఇలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటి డీటెయిల్ హిస్టరీ అనేది మనం తీసుకుంటాం అనమాట. అండ్ మోస్ట్ కామన్గా మనం చేసే టెస్ట్ వచ్చేసి ఫీమేల్స్కి ఒక బేసిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాము. సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం యూట్రస్ హెల్త్ అనేది చూస్తాం. ఫస్ట్ యూట్రస్ ఎలా ఉంది, దాంట్లో ఏమన్నా కొంతమందికి నేను చెప్పినట్టు ఫైబ్రాయిడ్స్ గెడ్డలు అనేవి ఉండొచ్చు, లేదంటే ఎండోమెట్రియంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఎండోమెట్రియం అంటే ఏంటంటే గర్భసంచి యొక్క పొర అనమాట. సో అక్కడే మనకి బేబీ గ్రో అవుతుంది కాబట్టి సో ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ట్యూబ్స్లో కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండి వాటర్ అనేది ఉండొచ్చు. అండ్ అండాశయంలో ఎగ్ రిజర్వ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్ రిజర్వ్ అనేది ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే యంగ్ ఏజ్లో కూడా పేషెంట్స్, రీసెంట్గానే ఒక పేషెంట్ షీ జస్ట్ 22 years old అనమాట. సో వెరీ లో AMH లైక్ 0.2 AMHతో వచ్చారు. సో ఆ ఏజ్లో మనకి AMH అనేది ఒక 1.5 to 3 మధ్యలో ఉండాలి యాక్చువల్లీ. సో ఎగ్ రిజర్వ్ అనేది సో 22 years 22 yearsకి AMH అనేది అంత లో AMHతో వచ్చారనమాట. సో రీసెంట్గా మనం ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువ చూస్తున్నాము. ఈవెన్ యంగేజ్ బిలో 30 yearsలో కూడా ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయి రావడము, సో ఇలాంటిది ఎక్కువ చూస్తున్నాం. దీనికి రీజన్ ఏంటి అని అంటే మల్టిపుల్ రీజన్స్. మనకున్న లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు బట్ చాలా తక్కువ కేసెస్లో. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఈ మధ్య ఫీమేల్స్కి ఎంగేజ్లోనే ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో మెయిన్గా డెఫినెట్లీ అంటే చిన్న బాల్య దశలోనే చేసే కొన్ని పొరపాట్లు కూడా తర్వాత ఈ సమస్యకి కారణం అవుతాయంటారా? అంటే అలా అని చెప్పలేము బట్ డెఫినెట్లీ ఎంగేజ్లో అడల్సెంట్గా అంటే 13 years to 20 years ఏజ్ మధ్యలో ఉన్నప్పుడు కేర్ తీసుకోలేదు అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, పట్టించుకోకుండా, ఒబేసిటీ ఉన్నా, సో ఇవన్నీ మనం ఆ ఏజ్లో ట్యాకిల్ చేయలేదంటే లేటర్ ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బి ఏ ప్రాబ్లం. సో ఎంగేజ్లో అంటే పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడము అటువంటి ఏ సమస్యలు గమనించాలి మనం ఆ ఏజ్లో? ఎంగేజ్లో యాక్చువల్లీ ఉమెన్కి పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ 3 years HPO యాక్సిస్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్. బట్ పీరియడ్స్ కనుక తర్వాత కూడా ఇర్రెగ్యులర్గానే ఉంటున్నాయి, చాలా లేట్గా వస్తుంది పీరియడ్. ఏ ఏజ్ దగ్గర నుంచి మనం గమనించాలి? అది వన్స్ పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనార్కీ అంటాం కదా, ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు అప్పటి నుంచి మనం ఒక 3 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఓకే. బట్ తర్వాత కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేదంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నారు, ఇందాక మనం అనుకున్నట్టు ఫేషియల్ హెయిర్ అలాంటి యాక్నే ఎక్కువ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ఇందాక అనుకున్న PCOS అనే ఇష్యూ చాలా మంది ఉమెన్లో ఉందన్నమాట. గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 170 million ఉమెన్కి PCOD ఉంది అని వచ్చింది. సో
అంత పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్‌కి పీసీఓడి అనే ఇష్యూ ఉంది కాబట్టి, సో డెఫినెట్‌గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా గానీ, లేదంటే వాళ్ళకి ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫేషియల్ హెయిర్ ఉన్నా, సో ఇలాంటి వాటిలకన్నీ ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకొని అవన్నీ కంట్రోల్‌లో ఉంచుకుంటే, తర్వాత ఫర్టిలిటీ హెల్త్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. ఓకే. అంటే యంగ్ ఏజ్‌లో ఏ సమస్యలు మీరు చెప్పారో, ఆ సమస్యల హ్మ్. విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే తర్వాత ఫెర్టిలిటీ యాహ్! సమస్యలు యాహ్! వచ్చే అవకాశం ఉంది. ఓకే. శ్రీదుర్గ గారు ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకుంటారు. ఐవీఎఫ్ చేస్తే తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబులా? ఆహ్, కాదండి. మనం యాక్చువల్లీ ఐవీఎఫ్ అనేది అందరికీ చేయము. హ్మ్. సో కొంతమందికి మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది అంటే చేస్తామనమాట. ఏంటి? వాట్ ఈస్ ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. హ్మ్. సో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే ల్యాబ్‌లో మనం ఎగ్, స్పర్మ్‌ని కలపడం. సో హ్మ్. దీన్ని ఐవీఎఫ్ అంటాము. మనం న్యాచురల్‌గా ఏంటంటే నేను చెప్పినట్టు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఎగ్, స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అనేది జరిగి మనకి ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతది. ఓహ్! బట్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్‌లో ఏంటంటే మనమే అండాశయాల్లో ఎగ్స్ అనేది స్టిమ్యులేట్ చేసి హ్మ్. ఎగ్స్ మంచి అడిక్వేట్ సైజ్‌కొచ్చిన తర్వాత మనం ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో, ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఎగ్ పికప్ అనేది చేసుకుంటామనమాట. సో, ఎగ్ పికప్ చేసుకొని అందులో ఉన్న మెచ్యూర్ ఎగ్స్‌ని మనమే ల్యాబ్‌లో గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ చూస్ చేసుకొని ఎగ్, స్పర్మ్ అనేది కలుపుతాం. కలిపి మనం ఎంబ్రియోస్ అనేది ఫార్మ్ చేస్తామనమాట. సో, ఇప్పుడైతే మనమని ఫిఫ్త్ డే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ ఫార్మ్ చేస్తున్నాము. ప్రీవియస్‌లీ వి యూజ్డ్ టు డూ డే 3 ఎంబ్రియోస్ కూడా. బట్ ఇప్పుడు ఫిఫ్త్ డే ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోకి హై సక్సెస్ రేట్ ఉంటది కాబట్టి మనం ఫిఫ్త్ డే ఎంబ్రియో వరకు చూస్తాము. అండ్ ఆ ఫిఫ్త్ డే ఫార్మ్ అయిన ఎంబ్రియోని మనం కేర్‌ఫుల్‌గా మన గర్భసంచి యొక్క పొర బాగున్నప్పుడు ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తామనమాట. హ్మ్. సో, దీన్ని మనం ఐవీఎఫ్ అనేది అంటాం. సో, ఈ ఐవీఎఫ్ కూడా ఏంటంటే మనం అందరికీ సజెస్ట్ చేయం. పేషెంట్ బట్టి. ఇప్పుడు మనం ఇందాకడ అనుకున్నట్టు పేషెంట్ రాగానే మనం హిస్టరీ అనేది తీసుకొని వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్‌లు అనేవి చేస్తాం. స్కాన్ కానీ అవనివ్వండి, కొన్ని హార్మోనల్ టెస్ట్‌లు అండ్ మేల్స్‌కొచ్చేసి బేసిక్ స్పెర్మ్ టెస్ట్ అనేది చేస్తాం. సో, ఇవన్నీ చూసుకున్నాక మనం ఒక డయాగ్నోసిస్‌కి వస్తామనమాట. అంటే వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది అనేది చూసుకుంటాం. సో, ఎందులో ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టి. ఈ ఐవీఎఫ్ అనేది మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. ఎగ్స్ అంతా రిజర్వ్ బాగుంది. ట్యూబ్స్ అనేవి ఓపెన్‌గానే ఉన్నాయి. యూట్రస్‌లో మేజర్ ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ స్పర్మ్స్ అనేవి నార్మల్‌గా ఉన్నాయి. సో, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం లేదు. ఫస్ట్ దే కెన్ ట్రై విత్ సింపుల్ టాబ్లెట్ మెథడ్‌తో వాళ్ళు ట్రై చేయొచ్చనమాట. సో, ఈ టాబ్లెట్ మెథడ్‌తో కూడా రిపీటెడ్‌గా అవ్వట్లేదు అనంటే మనకి నెక్స్ట్ బెస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఐయూఐ అనే కూడా చిన్న ప్రొసీజర్ ఉంటదనమాట. ఐయూఐ అనంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో, ఈ ఐయూఐ అనేది కూడా మనం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఫీమేల్స్‌లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటే మనం ఈ ఐయూఐ అనేది కూడా ఒక 3-6 సైకిల్స్ వరకు ఐయూఐతో ట్రై చేస్తాము. సో, దీంట్లో కూడా అవ్వట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ వి సజెస్ట్ ఐవీఎఫ్. కొంతమందికి డైరెక్ట్‌లీ దే హావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అదెవరికి అనంటే ఏజ్ చాలా ఎక్కువ ఉంది. మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంది. ఎగ్ రిజర్వ్ అనేది వాళ్ళకి బాగా తక్కువుంది. అంటే యాహ్! ఎగ్స్ అనేవి తక్కువున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేసినా కూడా ఆ ఉండే ఎగ్స్ ఇంకా తగ్గిపోతే మనకి ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, వాళ్ళకి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. అండ్ ట్యూబ్స్ ఇందాక నేను చెప్పాను కదండీ! ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి 2 సైడ్స్ బ్లాక్ ఉంది అనంటే మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉండదనమాట. అండ్ కొంతమంది రీసెంట్‌గా కూడా ఒక 2-3 పేషెంట్స్ ప్రీవియస్‌గా 2 బేబీస్ ఉంటారు. వాళ్ళకి కానీ ట్యూబెక్టమీ చేసుకుంటారు. తర్వాత ఒక బేబీ ఏదైనా డెత్ అయినా, ఏదైనా అయినా మళ్ళా ఇప్పుడొచ్చి మాకు ప్రెగ్నెన్సీ కావాలి అని అడుగుతారు. సో, అలాంటి వాళ్ళకి కూడా బోత్ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. సో, ఇలాంటి ఇండికేషన్స్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారానే రిజల్ట్ మంచిగా ఉంటదనమాట డైరెక్ట్‌గా. అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ. సో, స్పెర్మ్ కౌంట్స్ అనేవి చాలా తక్కువున్నాయి. అంటే బిలో 8 మిలియన్స్, బిలో 5 మిలియన్స్ అనుకోండి. 5 మిలియన్ కౌంట్ కన్నా తక్కువున్నా, మొటిలిటీ చాలా తక్కువుంది. చూడడానికి నార్మల్‌గా ఉన్న స్పెర్మ్స్ చాలా తక్కువున్నాయి. దీన్ని మనం సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. సో, వీళ్ళకి కూడా మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామనమాట. బికాస్ ఎగ్, స్పర్మ్ కలవడానికి ఇలాంటి వాటిలో ఇష్యూ ఉంటది కాబట్టి, సో, ఆ ఫెర్టిలైజేషన్ అనేది మనమే చేసి ఎంబ్రియో ఫార్మ్ చేసి పెడితే వాళ్ళకి బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటది. ఓకే. శ్రీదుర్గ గారు ఇప్పుడు ఐవీఎఫ్ బేబీస్ వీక్‌గా పుడతారు అనేది నిజమా? ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ఏ మిత్ అండి. సో, ఐవీఎఫ్ బేబీస్ వీక్‌గా పుట్టడం అనేదేమి ఉండదు. బేసిక్‌గా బేబీస్ అనేది పేరెంట్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ బట్టి ఉంటదనమాట. సో, వాళ్ళకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ దాన్ని బట్టి మనకి ఎంబ్రియో క్వాలిటీ రావడం కానీ, తర్వాత ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్ కానీ ఉంటదనమాట. సో, ఐవీఎఫ్ బేబీస్ కంప్లీట్‌లీ హెల్తీ అండి. చాలా మందికి మనం చూస్తాము బేబీస్‌తో మన సెంటర్‌కి వస్తుంటారు.
సో చాలా యాక్టివ్గా ఉన్నారు మేడం, చాలా బాగున్నారు అని చెప్పి రీసెంట్గా కూడా ఒక పేషెంట్ ట్విన్స్, సో చూడండి మమ్మీ మంచిగా ఆడుకుంటున్నారు, ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు, ఇట్లా వీడియోస్ కూడా షేర్ చేస్తుంటారు పేషెంట్స్. సో డెఫినెట్లీ ఐవీఎఫ్ బేబీస్ కంప్లీట్లీ నార్మల్ అనమాట. అంటే ఎక్కువగా ఫెర్టిలిటీ సెంటర్స్ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ట్విన్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు, నిజమా అది? యా, ట్విన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒక 15-20% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ అనేది ఉంటుంది ఐవీఎఫ్లో. ఎందుకు అని అంటే యూజువల్లీ మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు 2 day 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం ఎక్కువ. ఎందుకు అని అంటే బికాస్ సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి. ఐవీఎఫ్లో ఈచ్ సైకిల్లో వచ్చేసి అన్ని ఫ్యాక్టర్స్ బాగున్న వాళ్ళకి ఇట్ ఈస్ అరౌండ్ 60-70% ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. కొంచెం ఎగ్స్, స్పర్మ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయనంటే కేస్ టు కేస్ బేసిస్లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో టు ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ వీ ట్రాన్స్ఫర్ 2 day 5 ఎంబ్రియోస్ అనమాట యూజువల్గా. బట్ మనకి ఈ 2 day 5 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్, ఎండోమెట్రియం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నప్పుడు 2 స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 ఎంబ్రియోస్ స్టిక్ అయినప్పుడు మనకి ట్విన్స్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ మధ్య మనకి ఏంటంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఉన్నప్పుడు, జెనెటికలీ టెస్టెడ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో కనుక ఉంటే వీ ప్రిఫర్ డూయింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో 1 గుడ్ క్వాలిటీ సింగిల్ ఎంబ్రియో పెడితే మనకి సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బికాస్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. అంటే 2 బేబీస్ ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ప్రీటర్మ్ లేబర్ అంటాం, అంటే నార్మల్ డేట్స్ కన్నా కొంచెం ముందుగానే డెలివరీ అవ్వడం. సో ఇలాంటి రిస్క్స్ అన్ని మనము మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ రిస్క్స్ అవాయిడ్ చేయాలంటే వీ ప్రిఫర్ డూయింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇఫ్ పేషెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు టైంకి, అంటే ఆలస్యం అయ్యి ఇంకా 35 ఏళ్ళు దాటినా కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇటువంటి కపుల్స్ చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటి? సో కపుల్స్ చేసే వన్ ఆఫ్ ది కామన్ మిస్టేక్స్ ఏంటంటే కొంతమంది వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అసలు అప్రోచ్ అవ్వరు. మనం ఫర్టిలిటీ సెంటర్కి రాగానే వీళ్ళు ఐవీఎఫ్ ఒకటే చెప్తారు అని. సో చాలా రీజన్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా మిత్స్ ఉంటాయి. ఐవీఎఫ్ బేబీస్ మీరు అన్నట్టు నార్మల్గా ఉండరేమో అని భయం ఉంటుంది, లేదంటే ఈ ట్రీట్మెంట్ కాస్ట్ మనం పెట్టుకోలేమేమో, సో అసలు అప్రోచ్ అయితే మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోలేము. సో ఇలాంటి ఫ్యాక్టర్స్తో చాలామంది బ్యాక్ ఆఫ్ అయిపోతూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోకుండానే. అసలు అప్రోచ్ అవ్వడానికి కూడా చాలా హెసిటేట్ చేస్తుంటారు అనమాట. సో ఇన్ జనరల్ మేము డాక్టర్స్ అయినా కూడా ఈవెన్ మా సర్కిల్లోనే కొంతమంది రిలేటివ్స్ కానీ చూస్తుంటే వాళ్ళు అసలు ట్రీట్మెంట్కి కూడా అప్రోచ్ అవ్వడానికి విల్లింగ్గా ఉండరు. సో వాళ్ళు చేసే కామన్ ప్రాబ్లమ్ డిలే చేయడం. సో మ్యారేజ్ అయ్యి 1 year అయింది అయినా కూడా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నా, మీరు అన్నట్టు 35 years ఏజ్ అలా అబౌవ్ ఉంది అని అంటే దే షుడ్ కన్సల్ట్ ఎర్లీ అనమాట. దే నీడ్ నాట్ వెయిట్ 1 year ఆల్సో. ఏజ్ మోర్ దెన్ 35 ఉందంటే 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్న, ఏజ్ ఎక్కువ ఉన్నా, లేదంటే ఎక్కడైనా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అని తెలిసింది అన్న, సో ఇలాంటి వాళ్ళందరూ ఎర్లీగానే మీ కన్సల్టెంట్ని, ఫర్టిలిటీ డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే మీకున్న ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి బెటర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు కదా. సో లేట్ అయ్యే కొద్దీ ఎగ్స్ మొత్తం తగ్గిపోయాక ఇప్పుడు AMH అనేది 0 అయిపోయింది, అప్పుడు వచ్చినప్పుడు మనకి ఏంటంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది లేటర్ ఏజ్లో. సో వాళ్ళ సక్సెస్ రేట్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్ మిస్టేక్ వాళ్ళు చేసేది డీలే చేయడం కన్సల్టేషన్. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఈ ఫెర్టిలిటీ జర్నీలో ఎంత అవసరం? సో ఫర్టిలిటీ అనేది ఒక ఎమోషనల్ జర్నీ అనమాట. ఒక కపుల్కి అది ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ అనమాట. సో దాంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్. సో మనం చూసినట్లయితే చాలామంది కపుల్స్ మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా స్ట్రెస్లో ఉంటారు అప్పటికే వాళ్ళు. అంటే బీఇట్ రిలేటివ్స్ కానీ, ఇన్లాస్ కానీ, పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎప్పుడు మీకు ఎందుకు అవ్వట్లేదు, సో ఇలా వాళ్ళని బ్లేమ్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురైపోతుంటారు అనమాట. ఆ స్ట్రెస్ వల్లనే చాలామందికి ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది. సో దీంట్లో కనుక ఫ్యామిలీ సపోర్టివ్గా ఉన్నారు అని అంటే సో వాళ్ళు చాలామంది న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఈవెన్ మనకి ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం, కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంటుంది, మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మనం అన్ని ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసినా అట్లా అవుతుంది అని అంటే మనకి వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈస్ టెండర్ లవింగ్ కేర్ అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళని అప్యాయత అనురాగం, సో ఇలా చూసుకుంటే కూడా వాళ్ళకి బెటర్ అవుట్కమ్స్ న్యాచురల్గానే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట.
సో ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. అవునవును, కరెక్టే అండి. ఇప్పుడు మెన్ ఫెర్టిలిటీ టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు హెసిటేట్ చేస్తుంటారు? సో వాళ్ళకి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. అంటే మనదంతా నార్మలే ఉంటది అని బై డిఫాల్ట్ తీసుకోకుండా, ఇదంతా లేడీస్ సమస్య అనేది ఇదంతా అనుకుంటుంటారు. ఉమెన్ సమస్యనే, మనది కాదు అని అనుకోకుండా, సో ఇట్ ఈజ్ ఏ లైక్ టీమ్ వర్క్ అనమాట. లైక్ వైఫ్ హస్బెండ్ కలిపి మనం కపుల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఇది మన ప్రాబ్లం కాదు అని అనుకోకూడదండి ఫస్ట్. ఒకసారి మీ పార్ట్నర్తో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి రావడము, ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పినప్పుడు వాళ్ళతో ఉండి ఎలాంటి టెస్ట్లు చేస్తే బెటర్ అని డాక్టర్తో తెలుసుకుని వాళ్ళు చెప్పిన టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా టెస్ట్ చేసుకుని అంతా నార్మల్ ఉంది అని అంటే దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అకార్డింగ్లీ మనం ట్రీట్ చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు సడన్గా స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు కొంతమంది జీరో స్పర్మ్స్ అని వస్తుంటాయి. సో వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయిపోతారనమాట. అదేంటి నాకేం ప్రాబ్లం లేదు మీరు ఇలా చెప్తున్నారు అని. ఒక్కొక్కసారి వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. ఈ ఎజోస్పర్మియా అనే కండిషన్, ఆబ్సెంట్ స్పర్మ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం ఈవెన్ డాక్టర్స్గా మాకు కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట. సో చాలామంది పేషెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారనమాట ఫస్ట్ టైం చెప్పినప్పుడు. సో దాన్ని మనం చాలా ఒక ఎంపథెటిక్ వేలో మనం కన్వే చేస్తాము పేషెంట్స్కి. బికాజ్ ఎందుకంటే మనకి జీరో స్పర్మ్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ నౌ. సో ప్రీవియస్గా అలా కాదు. ప్రీవియస్గా మనకి ఒక 10 years బిఫోర్ 20 years బిఫోర్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఐవీఎఫ్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్. ఒక ల్యాబ్ క్వాలిటీ అవ్వనివ్వండి, ల్యాబ్లో కల్చర్ కండిషన్స్ అవ్వనివ్వండి అండ్ టెక్నిక్స్ అవ్వనివ్వండి, ఇట్లా జీరో స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి కూడా వీ హ్యావ్ ఎన్ అడ్వాన్స్డ్ ఆప్షన్ కాల్ టీజా అనమాట. సో టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటాము. డైరెక్ట్గా మనం టెస్టిస్ నుంచి స్పర్మ్స్ అనేవి ఆస్పిరేట్ చేసి దానిలో ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో అందుకని మెన్ కూడా దే షుడెంట్ హెసిటేట్ టు కమ్ ఫర్ టెస్ట్. సో వాళ్ళ సోషల్ స్టిగ్మా ఇలాంటి మాకేం ప్రాబ్లం లేదు అనే మైండ్ సెట్ వల్ల కానీ, లేదంటే కొంతమందికి మన సెంటర్కి వచ్చినాక సిమెన్ శాంపిల్ ఇవ్వడానికి వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. సో అలా ఏం ఉండదండి. మన సెంటర్లో ఏంటంటే చాలా ప్రైవసీ అండ్ వాళ్ళకి మంచి కండిషన్స్, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే కండిషన్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. సో దే షుడెంట్ హెసిటేట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఏదైనా చెప్తే అడ్వైస్ చేస్తే వాళ్ళు కూడా ఈక్వల్గా అవేర్నెస్తో ముందుకు రావాలి. ఓకే, ఇప్పుడు ఇది నిజంగా ఒక ఎమోషనల్ సమస్య ఇది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావా నువ్వు, ఇలా విమెన్ ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్లో కలిసినా కూడా వేరే వాళ్ళు అందరూ కూడా అడుగుతుంటారు, కుటుంబ సభ్యులు అడుగుతుంటారు, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా అడుగుతున్న పరిస్థితి. అంటే ఇటువంటి ప్రెషర్ పిల్లలు ఎప్పుడు ఇటువంటి ప్రెషర్ మెంటల్ హెల్త్ మీద, కపుల్ మెంటల్ హెల్త్ మీద ఎంత పడే అవకాశం? డెఫినెట్గా అండి. ఇప్పుడు అందరూ ఎక్కువ కపుల్స్కి వాళ్ళకి కన్నా మన పేరెంట్స్ అడుగుతారేమో, రిలేటివ్స్ ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా అంటారు, ఈమె పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, 1 year దాటిందంటే ఫంక్షన్స్కి వెళ్తుంటే అదే అడుగుతూ ఉంటారు అనమాట. ఎంతమంది పిల్లలు లేరు అంటే అయ్యో లేరా, సో ఇట్లా పెళ్ళి ఎంతకాలం అయింది, సో ఇలాంటివన్నీ అడుగుతుంటారు. దానివల్ల కపుల్ మీద చాలా ఎమోషనల్ బర్డెన్ పడిపోతుంది అనమాట. మహిళల్ని అడుగుతుంటారు. సో ఈవెన్ దో యాజ్ సచ్ వాళ్ళకి అంత ఇష్యూ లేకున్నా దీనివల్ల ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఎమోషనల్గా. దానివల్ల డిప్రెషన్కి గురవ్వడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఇంకా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇంకా అదే లైఫ్ అనుకోవడము. సో అలా చాలా మంది ఎమోషనల్గా అప్సెట్ అవుతుంటారు అనమాట. సో ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అవేర్గా ఉండి కపుల్ని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఫ్యామిలీ కూడా ఎక్కువ సపోర్ట్ చేయడము, వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే దాంట్లో హెల్ప్ చేయాలి కానీ వాళ్ళని స్ట్రెస్ అయితే చేయకూడదు. మీ దగ్గరికి కామన్గా వచ్చే కేసెస్ ఏంటి? సో మోస్ట్ కామన్ మనం చూసేవి మెయిన్గా పీసీఓడి ఇష్యూస్తో ఎక్కువ మంది వస్తుంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కొంతమంది వస్తుంటారు. సో సింపుల్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, లేదంటే ఇంకొక ప్రాబ్లం ఉందండి, ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే కొంచెం అండాశయంలో సిస్ట్లు ఫామ్ అవ్వడం కానీ. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంతో కూడా చాలామందిని చూస్తుంటాము. అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్స్ ఉండడం కానీ, ఇంకా గర్భసంచి ప్రాబ్లమ్స్తో కొంతమంది వస్తుంటారు. కొంతమందికి పుట్టుకతోనే యూట్రస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వీటిని మనం కంజెంటల్ యూట్రైన్ ఎనామలీస్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి తెలియదు అసలు ఉందని కూడా. మన దగ్గరికి వచ్చి ఒకసారి చూసినప్పుడు 3D స్కాన్లో డయాగ్నోస్ అవుతుంది అనమాట.
అది యూట్రైన్ ఎనామలీ ఉంది అని. సో అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అండ్ మేల్స్లో చూసుకున్నట్లయితే ఈ కౌంట్ ఇష్యూస్, మొటిలిటీ తక్కువ ఉండడం, కౌంట్స్ తక్కువ ఉండడం కానీ, లేదంటే జీరో స్పాన్స్ ఉండడం కానీ, లేదంటే కొంతమందికి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంతమంది కలవడానికి డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం కామన్గా చూస్తుంటాం మన సెంటర్లో. ఓకే, ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చిన కపుల్స్కి మీరు ఫస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ట్రీట్మెంట్ కోసం వచ్చిన కపుల్కి ఫస్ట్ మనం ఇది పెద్ద ప్రాబ్లం అనేది కాదు, మీరు అనుకున్న ఇంత పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్స్ ఎ మెడికల్ కండిషన్, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళకున్న హిస్టరీ బట్టి, సో వాళ్ళకి మనం బేసిక్గా చెప్పినట్టు ఇందాక హిస్టరీ అనేది తీసుకుంటాం డీటెయిల్గా. సో ఆ హిస్టరీ బట్టి వాళ్ళకున్న ఏ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసుకుంటాము. అండ్ వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్స్ అనేవి చేసుకుంటాం, ఈ స్కాన్స్ కానీ, కొన్ని బేసిక్ హార్మోనల్ ఎవాల్యుయేషన్, ఒక బేసిక్ స్పర్మ్ టెస్ట్ అడ్వైస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి అకార్డింగ్లీ మీకు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో మీరు దీంట్లో ప్లాన్ చేయొచ్చు, దీంట్లో అయితే ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఈ ట్రీట్మెంట్లో ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది. సో వాళ్ళకి డీటెయిల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది వాళ్ళకి చాయిస్ ఇస్తామన్నమాట. సో అకార్డింగ్లీ వీల్ డూ అనమాట. సో వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యాక వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు అమ్మతనం అనేది ఒక వరంగా మహిళలు భావిస్తుంటారు, చాలా మంది అదే భావిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి ఆ ఇష్యూ, ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది అనేది ఆ టెస్ట్లో బయటపడితే మీరు ఎట్లా చెప్తారు? చాలా చాలా కష్టం కదా. సో డెఫినెట్లీ అండి, మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా చెప్పలేరు కదా. ఒకేసారి మీకు అంతా చాలా ప్రాబ్లం ఉంది, మీకు అవ్వదు అని అంటే వాళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు కదా. సో డెఫినెట్లీ అట్లా అయితే మనం చెప్పము, బట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వీల్ ట్రై టు ఫైండ్ అవుట్. వాళ్ళ సైడ్ కూడా మనం వింటాం, వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, సో వాళ్ళు ఎమోషనల్గా ఎలాంటి బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, ఎంత తొందరగా పిల్లలు కావాలనుకుంటున్నారు అనేది చెప్తాం. తర్వాత వాళ్ళ రిలేటెడ్ టెస్ట్ రిపోర్ట్స్లో కానీ ఎట్లయితే వచ్చిందో స్లోగా వీల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అనమాట. భయపెట్టకుండా జాగ్రత్తగా స్లోగా మీకు ఇష్యూ ఉంది, సో ఈ ఇష్యూలో మీకు కొంచెం ఎగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, సో ఎర్లీగా ఈ పద్ధతిలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి, సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా ఎర్లీగా తీసుకుంటే బెటర్. సో హస్బెండ్లో ఏదైనా ఇష్యూ ఉందంటే స్లోగా ఇట్లా మీకు కొంచెం కౌంట్స్ ఇవి తక్కువ ఉన్నాయి, దీనివల్ల ఇట్లా ఎఫెక్ట్ ఉండొచ్చు, సో దీనివల్ల మీకున్న ఫర్టిలిటీ ఇష్యూ దీనివల్ల అయి ఉండొచ్చు అని వీల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ తర్వాత ట్రీట్మెంట్ పార్ట్ అనేది మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తామన్నమాట. సో ఇదంతా చాలా ప్రైవేట్ స్పేస్లో వాళ్ళకి ప్రైవసీతో అంతా జరుగుతుంది. సో ఎవరికి తెలియకుండా కేవలం వాళ్ళ గురించి ఓన్లీ మనం మోస్ట్లీ చాలా కొంతమంది ఫ్యామిలీస్తో కూడా వస్తుంటారు, బట్ ఫస్ట్ మనం కపుల్తో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాం ఫస్ట్. తర్వాత వాళ్ళు ఓకే అని వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటేనే మనం చెప్తాం అనమాట. ఫ్యామిలీ మొత్తం వస్తుంటారా? కొంతమంది వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ సైడ్ పేరెంట్స్ని తీసుకుని కూడా వస్తుంటారు. సో ఫస్ట్ మనం కపుల్తోనే మొత్తం డిస్కస్ చేసి, సో వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యాక మా పేరెంట్స్కి కూడా ఇట్లా చెప్పండి అని అంటేనే విల్ దెన్ రివీల్. కొంతమంది దే లైక్ కాన్ఫిడెన్షియాలిటీ కదా. సో రీసెంట్గా మనకు ఒక పేషెంట్ కూడా ఏంటంటే ఐవీఎఫ్ చేసుకోవాలి వాళ్ళు యాక్చువల్లీ ఐవీఎఫ్, బట్ మా వాళ్ళు ఎవ్వరికి మీరు ఐవీఎఫ్ అని చెప్పొద్దు మేడం, ఐవీఎఫ్ అంటే సూది బేబీ అని ఒక టాక్ ఉంటుంది మా దగ్గర, అట్లా అని చెప్పేసి ఒక పేషెంట్ అన్నారు అనమాట. సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బయట వాళ్ళు ఏమంటారు, ఆ బేబీని మళ్ళీ తర్వాత బర్త్ అయ్యాక సమాజం ఎట్లా చూస్తుంది, ఇలా డిఫరెంట్గా చూస్తుందా. సో ఈ రోజుల్లో కూడా అట్లా ఉన్నారు ఇంకా స్టిల్. ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా మందికి ఐవీఎఫ్ అంటే ఏంటి కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జీన్స్ తో మనం ఎంబ్రియో అనేది బయట ఫామ్ చేస్తున్నాం, బట్ రిమైనింగ్ ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ గానే ఉంటుంది అనమాట. బట్ వాళ్ళు అలా ఫీల్ అవ్వడం వల్ల కొంచెం ఇలా వెనకాడుతుంటారు. బట్ మనం అయితే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అది కంప్లీట్ గా కాన్ఫిడెన్షియల్ గానే ఉంచుతాము. కపుల్ కన్సెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇంకా మీరు ఇప్పటిదాకా కొన్ని వందల మందికి మీరు చేస్తుంటారు, వేలు కూడా దాటిపోయి ఉంటాయి మీరు చేసినవి, ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి. అంటే మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? అంటే ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో కొన్ని కేసెస్ ఏంటంటే ఉంటాయి కదా కొన్ని కేసెస్, అంటే ఎస్పెషల్లీ మనకి కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఇట్లా ఉన్న ఎగ్స్ స్పర్మ్స్ బాగుంటే మనకి హై ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఐవీఎఫ్లో. బట్ కొంతమందికి ఏంటంటే సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోవడం కానీ, కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అనేది ఉంటుంది,
గర్భసంచి యూట్రస్ లైనింగ్లో ప్రాబ్లం అనమాట. సో వీళ్ళకి లోపల థిన్ ఎండోమెట్రియం వల్ల ప్రెగ్నెన్సీ రిపీటెడ్గా ఫెయిల్యూర్ అవ్వడము. కొంతమందికి ఇండియాలో మోస్ట్ కామన్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అనేది మీరు వినే ఉంటారు. టీబీ. ఈ టీబీ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది అనమాట. ఈ టీబీ వల్ల ట్యూబ్స్లో బ్లాక్స్ రావడము, గర్భసంచి పొరలో క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. సో గర్భసంచి పొరలో ఇది ఒక క్రానిక్ ఇన్ఫెక్షన్ అనమాట. దీనివల్ల యూట్రస్ లోపల అతుకులు కాజ్ చేయడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే మనకు కొంచెం డిఫికల్ట్ కేసెస్ అనమాట. వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ డీల్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ పేషెంట్స్ కూడా వాళ్ళకి మనం ఇచ్చిన హోప్కి దే విల్ ఫీల్ సో ఎమోషనల్. సో రీసెంట్గా మనం చేసిన ఒక కేసు వాళ్ళకి థిన్ ఎండోమెట్రియం అనమాట. సో ఓన్లీ 4.5 mm ఎండోమెట్రియం వస్తూ ఉండే. సో వాళ్ళకి మనము హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా ఆ లోపల ఉన్న ప్రాబ్లం అంతా క్లియర్ చేసి, అతుకులు అంటాం, సో అవి క్లియర్ చేసి పిఆర్పి అనేది ఉంటుంది అనమాట మనకి. స్టెమ్ సెల్ ఇది పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇవన్నీ గ్రోత్ ఫ్యాక్టర్స్. మనం పిఆర్పి చేసాము. సో ఈ పిఆర్పి అనేది చేసింది తర్వాత మనం పొర ఇంక్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేసినాక షీ కన్సీవ్డ్. సో 10 weeks అప్పటి వరకు 3rd month వరకు మనం ఇక్కడ చూస్తుంటాము. సో షీ బికెమ్ సో ఎమోషనల్ అనమాట. సో వాళ్ళు ఏడ్చి అట్లా చేసినప్పుడు వీ ఆల్సో ఫీల్ వెరీ ఎమోషనల్ ఫర్ దెమ్. సో ఇలాంటి మూమెంట్స్ మనం మర్చిపోలేము. వి ఫీల్ సో హ్యాపీ. ఇంకేమైనా కేసెస్ అంటే భార్య వచ్చి లేకపోతే భర్త వాళ్ళు టెస్ట్లు చేసుకున్నాక కొంత గోప్యత, వీళ్ళకి ఇలా చెప్పండి, వీళ్ళకి ఎలా చెప్పండి, అలాంటివి కూడా ఏమైనా ఉంటుంటాయా? అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో కొంతమంది వచ్చి అంటే ఒక కపుల్ అయితే వాళ్ళకి హస్బెండ్కి 0 sperm count ఉంది. సో ఆ అమ్మాయి వచ్చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వస్తే ఇక్కడ చూస్తే మనకి సడన్గా తెలిసిందనమాట. సో ఆ అమ్మాయి వచ్చేసి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి మేడం. వాళ్ళ ఆమెది కాదు యాక్చువల్గా, హస్బెండ్కి కౌంట్ లేదు, బట్ తిను యంగ్, ఎగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో తన సైడ్ యాక్చువల్గా ప్రాబ్లం లేదు, బట్ అయినా కూడా మా ఇన్లాస్ దగ్గర తన తక్కువ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఇలా వచ్చి నాది ప్రాబ్లం ఉందనే చెప్పండి, దానివల్లనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పండి అని కూడా అంటుంటారు. సో ఉమెన్ ఆర్ లైక్ దట్. ఇప్పటికీ వాళ్ళంతా సాక్రిఫైసింగ్ మైండ్తో ఉంటున్నారు. సో కొంతమంది ఇట్లా కూడా ఉన్నారనమాట. ఓకే, శ్రీదుర్గ గారు, ఇప్పుడు ఫెర్టినైన్లో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో మనకి వచ్చేసి 39లో మెయిన్ థింగ్ పేషెంట్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే కేస్ టు కేస్ బేసిస్ అనమాట. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మనం ప్రోటోకాల్ అనేది ఆప్టిమైజ్ చేసి చేస్తాము. సో అది వన్ థింగ్. అండ్ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ IVF ల్యాబ్ అనమాట. సో ల్యాబ్లో కూడా మనకి ఏంటంటే ISO Class 6 సర్టిఫైడ్ క్లీన్ ఎయిర్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. అండ్ మనకి వచ్చేసి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనేది మనకు ఉంది మన ల్యాబ్లో. దీన్ని మనం RI విట్నెస్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఈ RI విట్నెస్ సిస్టమ్ వల్ల ఏంటి అని అంటే, చాలామంది ఇప్పుడు IVF సెంటర్కి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళ గేమెట్స్ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళది పెట్టేస్తారేమో అని రీసెంట్గా అయిన కొన్ని కేసెస్ వల్ల కూడా. సో వాళ్ళకి ఆ భయం చాలా ఉంటుంది కదా. యా డెఫినెట్లీ. బట్ అట్లా అవుతుందేమో అన్న మిస్కన్సెప్షన్ ఇప్పటికీ ఉంది. రీసెంట్గా వచ్చి కూడా కొంతమంది పేషెంట్స్ అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ RI విట్నెస్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనమాట. ఒక బార్ కోడ్తో వాళ్ళ గేమెట్స్ని మనం ట్యాగ్ చేస్తాం. సో ఆ బార్ కోడ్ చిప్ పెట్టినప్పుడే వాళ్ళ గేమెట్స్ అనేవి మన ల్యాబ్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడే ఓపెన్ అవుతాయి. వాళ్ళది మాత్రమే వన్ టైమే వాళ్ళ గేమెట్సే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్ మ్యాచ్ అనేది 100% ఛాన్స్ లేదనమాట. సో నాట్ ఈవెన్ హ్యూమన్ ఎర్రర్ కూడా ఉండే ఛాన్స్ లేదు. సో మల్టిపుల్ కేసెస్ అయినప్పుడు మల్టిపుల్ గేమెట్స్ హ్యాండిల్ చేస్తారు కదా. సో అప్పుడు కూడా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్, చిన్న హ్యూమన్ ఎర్రర్ కూడా లేకుండా 100% ఎవరీ జీన్స్ వాళ్ళకే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ ఒక అడ్వాన్స్డ్ RI విట్నెస్ సిస్టమ్ అనేది మనకి ల్యాబ్లో ఉంది. అండ్ K సిస్టమ్ ఇంక్యుబేటర్స్ అని కూడా మనకి అడ్వాన్స్డ్ మంచి ఇంక్యుబేటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఫుల్ టైం మనకి మానిటర్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ జిల్ట్రిక్ సిస్టమ్ అని కూడా ఉంటుంది అన్నమాట, అలారం సిస్టమ్. సో ఏదైనా ఎయిర్ క్వాలిటీ చేంజ్ అయినా కానీ, టెంపరేచర్ చేంజెస్ అయినా కానీ,
ఇవన్నీ చేంజ్ అయినప్పుడు అది ఇమీడియట్గా డిటెక్ట్ చేసేస్తుంది అంటే అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫైడ్ ల్యాబ్ అండ్ మనకి ఫుల్ టైమ్ ఎంబ్రియాలజిస్ట్ ల్యాబ్ని మానిటర్ చేయడానికి ఉంటారు. సో ఐవీఎఫ్లో ఇప్పుడు ల్యాబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ల్యాబ్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉండడం కానీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్. క్లినికల్ సైడ్ 50% అయితే ల్యాబ్ సైడ్ కూడా 50% ఉంటుంది. సో దీనివల్ల ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ మనకు ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా ఉందన్నమాట ఐవీఎఫ్ మన 49లో. ఈ పీజీటీ అంటాం దాన్ని, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అని అంటే కొంతమందికి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవ్వడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, సో ఏజ్ ఎక్కువ ఉండడం, నేను చెప్పినట్టు ఏజ్ మోర్ దెన్ 38 ఉంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండి బేబీస్కి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెస్టింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఓకే, ఆ టెస్ట్ కి సంబంధించి రిపోర్ట్ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ట్రీట్మెంట్ ఉంటుంది, అంతే కదా? యా ఈ పీజీటీ అనేది అందరికీ సజెస్ట్ చేయము, వెరీ ఫ్యూ పీపుల్. అంటే ఇలాంటి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కేస్ టు కేసు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. యా ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, జెనెటిక్ డిజార్డర్స్ డయాగ్నోస్ చేసి ఆ జెనెటికలీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడము, సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని మనకి అవైలబుల్గా ఉంది. ఓకే, అంటే అందరికీ ఐవీఎఫ్ ఉండదు, అందరికీ డెఫినెట్గా ఐవీఎఫ్ ఉండదు, వాళ్ళకున్న ప్రాబ్లం బట్టే ఉంటుంది డెఫినెట్గా. కొంతమందికి డైరెక్ట్గా ఇప్పుడు బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది, సో వాళ్ళకి ఐవీఎఫ్లోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి లేటర్ ఏజెస్లో కన్నా మన ముందు ఏజ్లో వచ్చే అవుట్కమ్ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ బేబీస్ హెల్తీగా ఉండడం కూడా దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ వీధికి ఒకటి పుట్టకొకటి వచ్చేస్తున్నాయి. అయితే 49 ప్రత్యేకత ఏంటి, మిమ్మల్ని ఎలా నిలబెడుతుంది, ఏ ప్రత్యేకత మిమ్మల్ని నిలబెడుతుంది? డెఫినెట్లీ అండి, మనకు చాలా సెంటర్స్ ఉంటాయి. బట్ మీరు మంచి సెంటర్కి వెళ్తున్నారు అని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ వాళ్ళ సక్సెస్ రేట్ బట్టి మీకు అర్థమైపోతుంది. మన 49లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ గివింగ్ అరౌండ్ 65 to 70, 75 to 80% కూడా మనం ఇస్తున్నాం సక్సెస్ రేట్స్. యా కొన్ని గుడ్ కేసెస్ ఉన్నప్పుడు మనకి లైక్ ఈవెన్ ఇట్ ఈస్ 80% అనమాట సక్సెస్ రేట్ మన సెంటర్స్లో. సో అదొకటి. అండ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ నేను చెప్పినట్టు, సో పేషెంట్కి తగ్గట్టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చేయడం కానీ. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ల్యాబ్లో ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, వీటి వల్ల మనం వీఆర్ ఏబుల్ టు డెలివర్ బెటర్ సక్సెస్ రేట్స్ బేసికల్లీ. సో దీనివల్ల మనకి మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్తున్నారా లేదా, క్లియర్ కట్గా మీకు దేనికి ఎంత ఖర్చు అవుతుందని ఫినాన్షియల్ కౌన్సిలింగ్ ఇవ్వడము, మీకు ట్రీట్మెంట్ జర్నీ ఎట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడము, ల్యాబ్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, పిల్లలు పుట్టట్లేదు అంటే జీవితం అయిపోయింది అనుకుంటుంటారు చాలామంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే, ఇదే లైఫ్ కాదు అని చెప్తూ ఉంటాము. సో డెఫినెట్గా వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని, అంటే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ నౌ. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చేయడానికి వీ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ నౌ. ఫర్టిలిటీలో వీఆర్ వెరీ అడ్వాన్స్డ్ ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ అడ్వాన్స్డ్ కాబట్టి సో చాలా వరకు మనం వాళ్ళ దాంతో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్స్ లేకున్నా, ఈ మధ్య ఏంటంటే మనకి ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ పాసిబుల్ కాబట్టి చాలా మంది 45+ ఏజ్లో కూడా వచ్చి ప్రెగ్నెన్సీ కావాలని అడుగుతుంటారు. సో యా డెఫినెట్లీ మనం చేసాం కూడా చాలా కేసెస్. బట్ దెర్ ఈస్ ఎన్ ఏజ్ లిమిట్. మనం ఈ రీప్రొడక్టివ్ ట్రీట్మెంట్స్ అన్ని చేయడానికి ఫీమేల్స్లో అయితే వీ హ్యావ్ ది ఏజ్ లిమిట్ ఆఫ్ 50 అనమాట. 50 years వరకు వీ కెన్ డూ ట్రీట్మెంట్స్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అకార్డింగ్ టు మన గవర్నమెంట్ లాస్ ప్రకారం. అండ్ మేల్స్కి ఇట్ ఈస్ 55. సో ఈ ఏజ్ వరకు మనము ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. డోనర్ గేమెట్ ఆప్షన్ ఉంది, దాంతో కూడా ఏదైనా యూట్రస్లో కొంతమందికి మేజర్ ప్రాబ్లం ఉంది, ఏదైనా కంజెంటల్ ఎనామలీ ఉందన్నా. ఇప్పుడు మహిళల్లో కావచ్చు లేకపోతే పురుషుల్లో కావచ్చు, ఏ సిమ్టమ్స్ కనిపిస్తే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి, అట్లయినా తెలుసుకోవచ్చా? సో వీళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని ఏం లేదండి. బట్ మనం అనుకున్నట్టు 1 year తర్వాత కూడా అవ్వట్లేదు, లేదంటే కొంతమంది ఉమెన్కి ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, పీరియడ్స్ టైంకి రావు,
సో అలాంటి వాళ్ళకి కూడా ఓవులేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదంటే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ ఏదైనా డయాగ్నోజ్ అయింది అన్నప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్ రిజర్వ్ అనేది ఫాస్ట్గా డిక్లైన్ అయిపోతుంది అనమాట. ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పీరియడ్స్లో సివియర్ పెయిన్ వస్తున్నా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ఎబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ వస్తున్నా, సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ 1 year ట్రై చేసినా రావట్లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళు కానీ, సో మేల్స్కి ఏదన్నా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడు కొంచెం త్వరగా కన్సల్ట్ చేయమని చెప్తుంటాము. ఓకే, మ్యారేజ్ తర్వాత ఎంతకాలం వెయిట్ చేసి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది? యా, డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అనమాట. సో ఇన్ జనరల్ బిలో 30 years ఉన్నారు యంగ్ కపుల్, రీసెంట్లీ మ్యారీడ్ అయితే దే కెన్ ట్రై ఫర్ 1 year అనమాట. సో రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటాము. సో వాళ్ళు మనకి ఏంటంటే ఓవులేషన్ రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ వచ్చిన 10th day to 18th day మధ్యలో ఓవులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ టైంలో ట్రై చేస్తే మనకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక కపుల్ రెగ్యులర్గా ఇలా ఒక 1 year పాటు ప్రయత్నించారు, అయినా అవ్వట్లేదంటే వాళ్ళు అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ 1 year అనేది అందరికీ ఫిక్స్డ్ కాదు. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, లేదంటే ఇలాంటి ఇష్యూస్ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి ఇష్యూస్ ఆల్రెడీ తెలిసి ఉన్నా, ఏజ్ ఎక్కువ ఉన్నా, ఎగ్ క్వాంటిటీ తక్కువ ఉంది అని తెలిసిన, కొంతమందికి ఎర్లీగా సైకిల్స్ వచ్చేస్తుంటాయి చాలా లైక్ 18-20 daysకి. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ లో ఎగ్ రిజర్వ్ అనమాట. ఎగ్స్ తగ్గిపోతున్నప్పుడు కూడా పీరియడ్స్ అనేవి ముందుకు వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సో ఇలాంటి కపుల్స్ అందరూ ఈవెన్ 6 monthsలో కూడా అప్రోచ్ అవ్వచ్చు మనకి డాక్టర్కి. కొంతమంది పిల్లలు ఇప్పుడు వద్దు, ఒక 3-4 ఏళ్ళ తర్వాత కందాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? సో ఈ మధ్య చాలామంది ఉమెన్ కూడా వాళ్ళ కెరియర్ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలని లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లానింగ్ డిలే చేస్తున్నారు. సో వాళ్ళకి మనకి డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉందన్నమాట. సో ఉమెన్కి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి మనకి యంగ్ ఏజ్లో ఉన్న ఎగ్ క్వాలిటీ తర్వాత ఉండదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ఈ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసి వాళ్ళ యొక్క ఎగ్స్ మనం ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇట్లా ప్రిజర్వ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మనకు ఆ ఎగ్స్ అనేవి తీసుకుని దాని ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంగేజ్లో ఉన్న ఎగ్ క్వాలిటీ మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్లో కూడా ఏంటంటే మనకి సోషల్ రీజన్స్కి, మెడికల్ రీజన్స్కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో సోషల్ రీజన్స్ అంటే ఇట్లా కెరియర్ ప్లానింగ్, లేదంటే తర్వాత వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల తర్వాత ప్లాన్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ సోషల్ రీజన్స్. అండ్ మెడికల్ రీజన్స్ ఏంటంటే కొంతమందికి క్యాన్సర్ డయాగ్నోజ్ అయినా కానీ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తుంటారు. సో దే కెన్ ఆల్వేస్ ప్రిజర్వ్ దర్ గేమెట్స్ అనమాట. ఈవెన్ ఎగ్స్ అయినా కూడా, స్పర్మ్స్ అయినా కూడా దే కెన్ బిఫోర్ ట్రీట్మెంట్, రేడియోథెరపీ, కీమోథెరపీ చేసుకోకముందే ఇవన్నీ ఎక్స్పోజ్ అయితే మనకి డెఫినెట్గా ఎగ్స్ అనేవి, స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల, కీమో ఎఫెక్ట్ వల్ల. సో బిఫోర్ దట్ మనకి ఎగ్స్, స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుని దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్తాం. సో దట్ లేటర్ ఏజ్లో మనం ఈ గేమెట్స్ అనేవి తీసుకుని దానితో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే రెగ్యులర్ డెలివరీస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్ ఫ్రీజింగ్ సంబంధించి ఇవన్నీ మామూలుగానే ఉంటాయా? పుట్టే పిల్లలు అవన్నీ కూడా రూపం ఇవన్నీ కూడా పెద్ద తేడా ఏమి ఉండదంటారా? అట్లా ఏమి ఉండదు. మనకి వీ కెన్ ఫ్రీజ్ గేమెట్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ అనమాట, 10 years ఆర్ ఈవెన్ మోర్. సో ఎట్లా అయితే మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎగ్ని మనం -190 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్లో మనం ఫ్రీజ్ చేస్తాం అనమాట గేమెట్స్. సో వాటి వల్ల బేబీస్కి ఎఫెక్ట్ ఉండడము అట్లా అయితే ఏముండదు ఎన్ని ఇయర్స్ అయినా కూడా. సో డెఫినెట్గా ఇది ఐవీఎఫ్ ప్రాసెస్ అనమాట. సో ఐవీఎఫ్ బేబీస్ కూడా నార్మల్ బేబీస్ లానే హెల్తీగానే ఉంటారు. పిల్లలు పుట్టకపోవడం అనేది శాపం కాదు, ఇది క్రమంగా పెరుగుతున్న హెల్త్ ఇష్యూ మాత్రమే. చాలామంది సమాజాన్ని చూసి భయపడుతూ ఉంటారు, కామెంట్స్ చూసి భయపడుతుంటారు, కుటుంబ సభ్యుల్ని చూసి భయపడుతూ ఉంటారు డాక్టర్ని సంప్రదించాలంటే. అయితే వీరి అపోహలను అన్నీ కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నం చేశారు 39 తిరుపతి బ్రాంచ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ శ్రీదుర్గ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.